హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 16 7th మంత్ ఆఫ్ మినీ వ్లాగ్. సో ఈరోజు కూడా ఇంకా నా మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయిపోయింది. ఇంకా కింద నా రొటీన్ అంతా కంప్లీట్ చేసేసుకుని పైకి వచ్చేసి మెడిటేషన్, యోగా, గర్భ సంస్కార రొటీన్ స్టార్ట్ చేసేసాను. పైకి చాలా లేట్గా వచ్చాను, చూసారు కదా, ఎండ వచ్చేస్తుంది. కాకపోతే ఈ టైంలో వచ్చే ఎండ చాలా మంచిది, డి విటమిన్ చాలా బాగా వస్తుంది. అండ్ ఈ టైంలో మనకి డి విటమిన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఎండకి ఎక్స్పోజ్ అయితే చాలా చాలా మంచిది. మనకి ఎండలో వచ్చేంత డి విటమిన్ మనకి ఎందులో రాదనమాట. ఇంకా విరాజ్ కూడా నాతో పాటు వచ్చి మంచిగా ఓం చాంటింగ్, యోగా చేసి ఇద్దరం పైన ఎంజాయ్ చేసేసాం మార్నింగే. ఇంకా ఇందుకు వచ్చేసి చట్నీ చేసేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే దోశలు చేస్తున్నాయి ఈరోజు. నా ఫేవరెట్ అనమాట. ఈ ప్రెగ్నెన్సీలో నాకు ఏంటో దోశల క్రేవింగ్ ఎక్కువ అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. నాకైతే డిఫరెంట్గా దోశ తినాలనిపిస్తుంది. అందుకే ఇంకా మళ్ళీ దోశ చేసేసుకున్నాను. ఇంకా ఈరోజు అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్న ఒక పెండింగ్ వర్క్ ఉంది, అదే గీ ప్రిపరేషన్. నేను ఇంట్లోనే గీ ప్రిపేర్ చేస్తాను, కాకపోతే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ అంట్లు కూడా చాలా పడతాయి అన్నమాట. చాలా ఓపికగా చేయాలి. సో ఇంకా దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐస్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటాను. బాగా ఐస్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇంకా చూసారు కదా, 3 cups నిండా నేను మీగడ తీసాను. అదంతా ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఐస్ వాటర్ వేసి కొంచెం మీగడ వేసి ఇంకా కొంచెం ఐస్ వేసిన తర్వాత బాగా గ్రైండ్ చేసామనుకో ఇలా మనకి మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చూసారా వెన్న ఎంత బాగా వచ్చిందో. దీన్ని డైరెక్ట్ తీసుకెళ్ళి ఐస్ వాటర్లో వేయాలి. అంటే ఇలా విడిపోకుండా వేడి నీళ్ళలో వేసామంటే, అంటే నార్మల్ వాటర్లో వేసి ఇట్లా మొత్తం విడిపోతుంది. ఇలా ఐస్ వాటర్లో వేస్తే గట్టి మంచిగా ముద్ద అవుతుంది కదా. దాన్ని డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టేసి హీట్ చేయడమే. లోడ్ హీట్లు పెట్టేసి చాలా జాగ్రత్తగా అక్కడే ఉండి చేయాలన్నమాట. అందులో మనం మధ్యలో ఇలాచి తమలపాకు ఆర్ కరివేపాకు వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను ఈ ప్రోటీన్ పౌడర్ వాడతాను అన్నమాట. పాలల్లో వేసుకొని తాగుతాను. ఇంక ఈవినింగ్ టైంలో మంచిగా విరాజ్ చూసారా ఎంత క్యూట్గా నవ్వుతున్నాడో. మంకీస్ కామెడీ సెన్స్ పెట్టాను, ఊకే బొమ్మలు పెట్టకుండా. సో ఇంకా మధ్యాహ్నం మంచిగా పడుకొని లేసామన్నమాట. ఇక చేస్తాం కదా, దాన్ని అలానే ఒక 1 hour అలా ఉంచేస్తే మంచిగా మనకి అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఇంక ఈరోజు నేను నైట్ ఏం చేయలేదు, డాబా నుంచి ఫుడ్ తెప్పించుకున్నాం అన్నమాట. కొంచెం ఉంటుంది కదా లో డేస్ లాగా, ఈరోజు నాకు అలా ఉందన్నమాట. ఇంకా మంచిగా డాబా నుంచి కర్రీ అండ్ రోటీస్ తెచ్చాడు మా ఆయన. చాలా బాగుంటుంది మా సైడ్ డాబా ఫుడ్. సో దీన్ని ఎంజాయ్ చేసి మంచిగా తినేసి అన్నం పడుకున్నాము. నెక్స్ట్ డేకి మళ్ళీ ఎనర్జీ వచ్చేసింది. కొంచెం అలా అనిపించినప్పుడు ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ 5కి అలా లేస్తే మళ్ళీ కొంచెం రిఫ్రెష్మెంట్ వస్తుంది నాకు. ఇంకా ఈ 2-3 డేస్లో నెక్స్ట్ డే నాకు గ్రోత్ స్కాన్ ఉంది. సో ఇంకా నేను వెళ్ళాలన్నమాట, దానికోసం ప్రిపేర్ చేసుకున్నాను. సో ఈరోజు ఇదంతే. ప్రెగ్నెంట్గా ఉన్న ప్రతి ఒక్క ఉమెన్ బాగా టెన్షన్ పడేది ఎప్పుడంటే ప్రెగ్నెన్సీ టైంలో స్కాన్ డే. మనకి ఎప్పుడైతే స్కాన్ డే ఉంటుందో ఆ రోజు కొంచెం టెన్షన్గా ఉంటుంది. అది ఎన్టీ స్కాన్, గ్రోత్ స్కాన్, టిఫా స్కాన్ ఏదైనా సరే. టిఫాకి అయితే ఇంకొక టెన్షన్ ఉంటుంది మనకి. ఆర్గాన్స్ అన్నీ అప్పుడే మనకి ఫైండ్ అవుతుంటాయి కదా. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 7th మంత్ ఆఫ్ మినీ వ్లాగ్. ఇంక ఈరోజు నాది గ్రోత్ స్కాన్ ఉందన్నమాట. 7th మంత్లో ఉంటుంది కదా, దానికోసం నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ఈరోజు కూడా రొటీన్గా నేను 4:15కి లేచాను. ఈరోజు 4:15కి నా డే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ విరాజ్ తోటి ఆడుకున్నాను. వాడు కూడా మార్నింగ్ లేచేస్తాడు. మోస్ట్లీ 6-6:30 లోపు లేస్తాడన్నమాట. ఎప్పుడో ఒకసారి 5:30కి కూడా లేస్తాడు. ఇంకా నా రొటీన్ కంప్లీట్ చేసుకుంటున్నాను. మార్నింగ్ రొటీన్ అంతా కూడా మెడిటేషన్, యోగా, గర్భ సంస్కార్లో మెయిన్లీ మంత్రాలు అస్సలు మిస్ చేయకూడదు. అది మనం ఎక్కడ ఉన్నా సరే టైంకి బ్రహ్మముహూర్తంలోనే లేవాలని ఏం లేదు. మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చు అని చాలాసార్లు చెప్పాను అన్నమాట వీడియోస్లో కూడా. ఇంకా కిందికి వచ్చేసి దోశ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మధ్య ఏంటో నాకు దోశ బాగా తినాలనిపిస్తుంది, ప్రెగ్నెన్సీ క్రేవింగ్ లాగా. పెద్ద కోరికలు ఏం లేవు, ఇలా చిన్నగా ఉన్నాయన్నమాట నావి. ఇంకా నేను చూసారా రెడీ అయిపోయాను దోశ తిన్న తర్వాత. ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ ఏంటంటే లాస్ట్ టైం నా మెటర్నిటీ షూట్లో వేసుకున్న డ్రెస్ ఇది. ఈ డ్రెస్ నేను మీషోలో తీసుకున్నాను. ఈ డ్రెస్ లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను మీకు డైరెక్ట్ డిఎం వచ్చేస్తుంది మీకు లింక్. ఇంకా మేము హాస్పిటల్ బయలుదేరిపోయాము. నల్గొండలో చూపించుకుంటా అన్నమాట నేను. ఇంకా మా పర్సనల్ గైనకాలజిస్ట్ మ్యామ్ ఉన్నారు. తను చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ కూడా, చాలా బాగా చేస్తారు. ఇంక ఇక్కడ మేము బయలుదేరిపోయాము. నేను, మా హస్బెండ్, మా విరాజ్ ముగ్గురం వెళ్తున్నాను అన్నమాట ఈసారి. లాస్ట్ టైం విరాజ్ స్కాన్ అప్పుడు నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాము. ముగ్గురం ఈసారి వెళ్ళేసరికి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. విరాజ్ పుట్టింది ఇందులోనే, సత్యవతి హాస్పిటల్ నల్గొండ. డాక్టర్ సంపద మేడం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మ్యామ్.
అండ్ ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ దూద్ పేడ తింటున్నాను. ఏదైనా స్కాన్ ఉన్నప్పుడు స్వీట్ తింటే ఏంటంటే బేబీ మూమెంట్స్ మంచిగా ఇస్తుంది అన్నమాట. అప్పుడు మనకి స్కాన్కి కూడా ఈజీ ఉంటుంది. మోస్ట్లీ మ్యామే స్కాన్స్ చేస్తారు. ఒక టిఫా స్కాన్ ఒకటి, ఎన్టీ స్కాన్ ఒకటి బయటికి రాస్తారన్నమాట. మ్యామ్ దగ్గరే మాకు స్కాన్ కూడా అయిపోతుంది. ఇంకా విరాజ్ చూసారా నాటిగా ఆడుకుంటున్నాడు. విరాజ్ కూడా ఈ హాస్పిటల్లోనే పుట్టాడు. మ్యామ్ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నాతోనే కాదు, అందరితో ఫ్రెండ్లీగా చాలా బాగుంటారు మేడం. అండ్ ఆ రోజు వీడియో అనుకున్నాము, కాకపోతే మేడం ఉండి నెక్స్ట్ డే తీసుకుందాం అని చెప్పారు. అంత ఫ్రెండ్లీగా ఉంటారన్నమాట. ఓకే మ్యామ్ అని చెప్పి వచ్చేసాను. ఇంకా గ్లూకోజ్ టెస్ట్ ఉంటుంది కదా, అదొకటి ఉంది. అది నేను నెక్స్ట్ డే వెళ్ళాను. ఇంకా ఆ రోజు లేట్ అయిపోయిందని అక్కడి నుంచి మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నాటుకుడు కూడా చేసాం రండి అంటే అక్కడ వెళ్ళి తిన్నాం అన్నమాట. ఇంకా కుక్కలన్నీ ఇక్కడ డాగ్స్ ఉంటాయి. ఆ డాగ్స్ మంచిగా ఆడుకున్నారు. మళ్ళీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండో. ఎందుకు అంటారా? ఎందుకంటే మనల్ని చూసే వాళ్ళు ప్రతి ఒక్కటి నేర్చుకుంటారు. మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మనం ఎంత డిసిప్లిన్గా ఉన్నాం, ఎంత ప్రొడక్టివ్గా ఉన్నాం అనేది వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. సో వాళ్ళ కోసమైనా సరే మనం మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో బిఫోర్ బేబీ ఎలా ఉన్నా, ఆఫ్టర్ బేబీ మాత్రం ఎంత వీలైతే అంత లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని పాజిటివిటీగా ఉండడానికి ట్రై చేయాలి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ 7th month ఆఫ్ డే 18 మినీ వ్లాగ్. సో నిన్న నా గ్రోత్ స్కాన్ అయిపోయిందన్నమాట, హాస్పిటల్ విజిట్. బట్ ఈరోజు కూడా ఉంది, నాకు గ్లూకోజ్ టెస్ట్ ఉంటుంది కదా, దానికోసం వెళ్ళాలి. ఈరోజు నేను 6కి లేచాను, ఎందుకంటే నిన్న హాస్పిటల్కి వెళ్ళడము చాలా లేట్గా పడుకోవడం అయింది. ఇంకా నేను 6కే లేచాను. ఇలాంటి టైంలో మనకి వీలైనప్పుడు లేవడం ఓకే అండి. ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలోనే లేవాలని ఏమీ లేదు. సో ఇలా డే 18 రొటీన్ అయితే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అయింది. ఇంకా నేను బయట కూర్చొని మెడిటేషన్, యోగా, గర్భ సంస్కార్ కంప్లీట్ చేసి అఫర్మేషన్స్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా మా మమ్మీ టీ పెట్టేస్తుంది. మమ్మీ దగ్గరికి వెళ్ళిన టీ అయితే ఖచ్చితంగా తాగుతాను, ఎందుకంటే మా మమ్మీకి ఖచ్చితంగా 2 times తాగే అలవాటు ఉందన్నమాట. ఇంట్లో లేకపోతే పర్లేదు, టీ ఉందంటే ఖచ్చితంగా తాగాలనిపిస్తుంది. సో ఇంకా నేను ఇక్కడ అఫర్మేషన్స్ రాసేసుకుంటున్నాను. టోస్ట్ తోటి చాయ్ తాగేశాను. అండ్ మమ్మీ నాకు బాదం కాజు పిస్తా ఉంది అంట, అవి ఇచ్చింది, తినేసాను. ఇంక ఈరోజు నాకు పాయసం తినబోద్ది అవుతుంది మమ్మీ అంటే, ఇంకా మా మమ్మీ నా కోసం పాయసం చేసేసింది. బ్రేక్ఫాస్ట్ పాయసం అన్నమాట. పరమాన్నం నాకు చాలా ఇష్టం. అండ్ మెంతికూర ఇంట్లోనే పండించింది, ఒక బకెట్లో పెట్టేసి అట్లా ఫ్రెష్గా మెంతికూర టమాటా చేసింది. నా ఫేవరెట్ కర్రీ. ఇక్కడ చూసారా, అందులో గాజు పురుగు ఉంటే వీరాజ్ ఎంత విచిత్రంగా చూస్తున్నాడో. ఇలాంటివి కనిపించడం కూడా కరువైపోయిందండి పిల్లలకి. మన చిన్నప్పుడు అయితే వర్షాకాలం వచ్చిందంటే గాజు పురుగులు బాగా కనిపించాయి. మీరు కూడా చూసారా అలా? ఇంకా విరాజ్ కూడా చాలా ఇష్టం అన్నమాట. నేనైతే పాయసం, పరమాన్నం ఉంటుంది కదా, పెరుగు కాంబినేషన్లో బాగా తింటాము. నెయ్యి, పెరుగు, ముద్దపప్పు అలా బాగుంటుంది అన్నమాట. ఇంకా విరాజ్కి ఫ్రెష్ చేసేసాము. మంచిగా దేవునికి మొక్కేసుకుంటున్నాడు. మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఉంటుందన్నమాట. ఇంకా అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోయాము. నా గ్లూకోజ్ ఖచ్చితంగా దానికి 2 hours ఉంటుంది. గ్లూకోజ్ వాటర్ తాగిన తర్వాత 2 hours వెయిట్ చేయాలి కదా, సారీ. సో ఇంకా మ్యామ్ దగ్గరికి వెళ్ళాము. మ్యామ్ నేను ఈరోజు ఇద్దరం కలిసి ఒక వీడియో అని ప్లాన్ చేసుకున్నాం. బట్ ఆ రోజు మండే అన్నమాట. మ్యామ్ చాలా బిజీ ఉంటారు ఆ రోజు. సో ఇంకా కుదరలేదు. సో మీకు ఏమన్నా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మ్యామ్కి అడుగుతాను. అవి మీకు డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి కదా. ఇంకా ఆ రోజు మొత్తం నాకు ఆఫ్టర్నూన్ 3కి వెళ్తే 7:30కి అలా నేను బయటకు వచ్చేసి టీ తాగేశాను. అక్కడ నుంచి మా మామయ్య కొడుకుంటారు, తను వచ్చాడనమాట. ఇద్దరం కలిసి ఇంకా బయట బజ్జీలు, ఎగ్ బోండా అలా తినేసి వెళ్ళాము. అక్కడ నుంచి ఇంకింటికి వెళ్ళాము. బట్ ఈరోజు అయితే చాలా హెక్టిక్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఈ జనరేషన్లో ప్రెగ్నెన్సీ రావడం అనేది ఒక పెద్ద టాస్క్, డిఫికల్ట్ అయిపోయిందండి. సో మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం అనేది గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్ అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే బయట ఎక్కడ చూసినా ఐయుఎఫ్లు, ఐవీఎఫ్లు అని చెప్పేసి చాలా ఫర్టిలిటీ సెంటర్స్ వచ్చేసాయన్నమాట. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 19 7th month ఆఫ్ మినీ వ్లాగ్. సో ఈరోజు అయితే 5:30కి నా డే స్టార్ట్ అయిపోయింది విత్ మై క్యూటీ విరాజ్. వీడు కూడా నాతో పాటే 5:30కి లేచేశాడు. ఇంకా నిన్న మొత్తం నాకు హాస్పిటల్లోనే సరిపోయింది. ఇంటికి వచ్చేసరికి 9:30 అయింది, పడుకునేసరికి 10:30 అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేచాము, ఎందుకంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. ఈరోజు అక్కడికి వెళ్ళేది ఉంది. అందుకే అయితే గబగబా లేచేసి మంచిగా నా రొటీన్ అంతా కూడా ఫినిష్ చేసేసుకుంటున్నాను. గర్భ సంస్కార్ రొటీన్, మెడిటేషన్, సమ్ ఎక్సర్సైజ్ విత్ మమ్మీ. చూసారా, నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా చేయడానికి ట్రై చేసి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఈ ఏజ్లో అయితే ఇంకా యాక్టివ్గా ఉండాలి, చాలా బాగా యూనివర్స్కి కనెక్ట్ అవుతే వాళ్ళకు కూడా మంచిదన్నమాట. ఇంకా నేను, మమ్మీ, విరాజ్ ముగ్గురం కలిసి ఎక్సర్సైజ్ చేసేసాము. చూసారా, విరాజ్ కూడా మధ్యలో వచ్చి ఎంత క్యూట్గా చేస్తున్నాడో. ఇంకా బయలుదేరిపోయాము, అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాము అన్నమాట.
ఇంకా అక్కడి నుంచి ఇక మొత్తం మా అక్క వాళ్ళ ఇంట్లో మా స్వీటీ రీతితో వ్లాగ్స్ ఉంటాయి. నేను ఒక 10 days వరకు అక్కడే ఉన్నాను, అందుకే రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోయాను. అండ్ ఇక్కడ మా వదిన కొడుకు అండ్ వదిన వాళ్ళ పాప ఉంటారు. తను భాను అని నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. తను నావీలో చేశాడు, వచ్చాడనమాట. ఇంకా అందరం కజిన్స్ కలిసి మంచిగా ఎంజాయ్ చేసాము. చూసారా మా రీతు పాప ఎలా డ్యాన్స్ చేస్తుందో, చాలా యాక్టివ్గా ఉంటుందండి, చాలా క్యూట్గా డాన్స్ చేస్తుంది. చిన్నపిల్లలకి చిన్నప్పుడే తెలిసిపోతుంది అనమాట ఇంట్రెస్ట్. నేను కూడా చిన్నప్పుడు ఇలానే టీవీలో చూస్తూ డాన్స్ చేసేదాన్ని అనమాట. మమ్మీ చెప్తూ ఉండేది. అదే నాకు ఇంకా స్కూల్లో కూడా అలవాటు అయిపోయింది. స్కూల్లో కూడా చాలా యాక్టివ్గా ఉండి బాగా డాన్స్ చేసేదాన్ని. ఇంకా వాళ్ళ అక్క వేస్తుంటే తనతో పాటు వేస్తున్నాడు. ఇంకొచ్చేసరికి అక్క మా కోసం చికెన్ బగారా రైస్ రెడీ చేసేసింది. ఈవినింగ్ నేను ఆఫ్టర్నూన్ పడుకొని లేచేసరికి ఇక్కడ మా బావ అల్లం నేరేడు పండ్లు తింటున్నాడు. ఇంకా నేను కూడా తినేసాను. చాలా ఇష్టం నాకు, చాలా బాగుంటాయి కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఊర్లలో అయితే చెట్లకు బాగా దొరుకుతాయి, బట్ సిటీలో అయితే పావు కేజీ ఆర్ హాఫ్ కేజీ అలా 100 రూపీస్ అంట. ఇంకా మా స్వీటి పాపకు తెలియదు, తన స్కూల్ నుంచి అప్పుడే 7:30కి వచ్చేసింది. 9కి వెళ్తే 7:30కి వస్తుందండి. అయ్యా బాబోయ్, ఏంటో ఈ స్కూల్స్, ఈ టైమింగ్స్, పాపం పిల్లలు. ఇంకా చికెన్ కర్రీ, ఇంకా పచ్చి పులుసు, పెరుగు అన్నీ రెడీగా ఉన్నాయి. నైట్ కూడా మంచిగా కుమ్మేసామన్నమాట. ఇంకా ఇదే అన్నమాట. ఇంకా ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి డే 18th. రేపటి నుంచి మొత్తం కూడా మా స్వీటీ, రీతు పాప, విరాజ్ ఇలా ముగ్గురు నాటి క్యూటీ వ్లాగ్స్ అన్నీ వస్తుంటాయి. స్టే ట్యూన్ టు అవర్ వ్లాగ్స్. అండ్ నేను ఇక్కడ మెయిన్ రావడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటి, ఎందుకు వచ్చాను, ప్రెగ్నెన్సీలో కొన్ని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో కూడా నేను ముందుగా. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నంత ఇంట్రెస్ట్, ఎగ్జైట్మెంట్ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉండదు అని చెప్తుంటారు కదా, బట్ అలా ఏం లేదు. నేనైతే నా సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. ఇంకా చెప్పాలంటే మోర్ దెన్ మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా నేను యాక్టివ్గానే ఉన్నాను, బట్ నాకు గర్భసంస్కారం గురించి పర్టికులర్గా తెలియదు. సో ఈసారి తెలుసుకొని ఇంకా దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాను ఎవ్రీ మూమెంట్ కూడా విత్ మై ఫస్ట్ కిడ్. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 27th month of mini vlog. సో డే 20 ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అయిపోయింది. నా రొటీన్ అయితే నేను స్టార్ట్ చేసేసాను. ఎక్కడున్నా సరే మన రొటీన్ని బ్రేక్ చేయదు. ఇంకా నైట్ లేట్గా పడుకోవడం వల్ల మార్నింగ్ అయితే 6కి లేచాను. నేను నైట్ పడుకునే దాన్ని బట్టి మార్నింగ్ లేవడానికి ట్రై చేస్తున్నాను. ఈ ప్రెగ్నెన్సీలో స్లీప్ చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా. నేను లేచేసరికి మా అమ్ములు వెళ్ళిపోయింది. తను కాశ్మీర్లో బీటెక్ చేస్తుందన్నమాట. ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి మ్యాగీ. రెగ్యులర్గా జంక్ ఫుడ్ తినొద్దు, బట్ వన్స్ ఇన్ వాళ్ళు ఇలా తింటే ఏం కాదు, క్రేవింగ్ లాగా ఉంటుంది. ఇక్కడ ముదిరాజు వచ్చేసి వాళ్ళ బావతో ఆడుకుంటున్నాడు. మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అయిపోయి మంచిగా టిఫిన్ చేసేసాను. టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా నా బేబీ మూమెంట్స్ చెక్ చేసుకుంటాను అన్నమాట డైలీ. నేను ఇలా చూసారా, మాట్లాడుతుంటే బేబీ మంచిగా మూమెంట్స్ ఇస్తూ ఉంటుంది. ఎవ్రీ 3 times తిన్న తర్వాత ఇలా చెక్ చేసుకోమని చెప్తారు కదా డాక్టర్స్. మంచిగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. 7th, 8th, 9th monthలో మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా. మనకేమైనా డౌట్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. నేను టిఫిన్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసాను. పప్పుచారు చేసింది ఈరోజు మా అక్క. మంచిగా తినేసి ఇంకా పడుకున్నాను అన్నమాట. మా విరాజ్ని అక్క ఇంకా మమ్మీ ఉన్నారు కదా, వాళ్ళు మేనేజ్ చేశారు. ఇంకా లేచాను. 5 అలా అయింది. గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపించింది. కొంచెం పప్పుచారు కదా, జింజర్ గార్లిక్ వాటర్ మంచిగా తాగేసి ఈవినింగ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, విరాజ్ వాళ్ళ అమ్మమ్మతో ఆడుకుంటున్నాడు. ఈవినింగ్ టైంలో మంచిగా హనుమాన్ చాలీస్ అలా ఓం చాంటింగ్ పెట్టేసుకొని రిలాక్స్గా కూర్చొని అందరం ముచ్చట్లు వేసుకుంటున్నాము. ఇలా ఏంటంటే అల్లం, జీలకర్ర, వామ వాటర్ తాగామనుకో మనకి ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనిపిస్తే కొంచెం రిలీఫ్ అవుతుంది. అందులో కొంచెం హనీ వేసుకొని మంచిగా తాగొచ్చు. ఇలా అనిపించినప్పుడు కాఫీ, టీ అవాయిడ్ చేయాలి, ఇంకా ఎక్కువ అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. సో ఈ విధంగా నా ఈవినింగ్ రొటీన్ కంప్లీట్ అయింది. ఇంకా తర్వాత ఎగ్స్ బాయిల్ చేస్తున్నాము ఇక్కడ పిల్లల కోసం, మా కోసం కూడా. ఎగ్స్ బాయిల్ చేసేసుకొని అదే పప్పు చారుతోటి నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాను. ఇదన్నమాట నా డే 20 రొటీన్. ఇక్కడ చూసారా, మా పిల్లలు బెలూన్స్ పెట్టుకొని నన్ను ఇమిటేట్ చేస్తున్నారు. ఆ రోజు వెనస్డే అక్క వాళ్ళకి మార్కెట్ ఉంటుంది. అక్క మార్కెట్కి వెళ్ళి రాగానే నన్ను తీసుకెళ్ళని చెప్పేసి చెప్పులు పట్టుకొని రెడీగా ఉన్నాడు. వెళ్ళొచ్చిన తర్వాత విరాజ్ ఇంకా మార్కెట్లో మా అక్క ఏం తీసుకొచ్చింది అన్నీ, ఇంకా సిస్టర్ స్టాక్ ఉంటుంది కదా, అదంతా ఇక్కడ కొనసాగుతుంది అన్నమాట. సో ఇంతే అన్నమాట ఈ బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలా మనం ఏదైనా వర్క్ ఆర్ ఏదైనా గోల్ పెట్టుకొని అది సాధించాలనుకుంటే 21 daysకి టార్గెట్ పెట్టుకొని చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, ఏదో ఒక రిజల్ట్ ఉంటుందని చెప్పేసి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది.
సో దిస్ ఈస్ మై 21st డే డూయింగ్ గర్భ సంస్కార్ ఇన్ 7th మంత్ అన్నమాట. నేను ఎప్పటి నుంచో స్టార్ట్ చేశాను. 5th మంత్ నుంచి ప్రాక్టీస్ చేస్తే 6th మంత్లో అలవాటు అయితే 7th మంత్కి వర్కౌట్ అయిందన్నమాట. సో వెల్కమ్ బ్యాక్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 21st 7th మంత్ ఆఫ్ మినీ బ్లాగ్. సో ఇక్కడైతే నేను మా అక్క వాళ్ళ ఇంట్లో నా రొటీన్ కంప్లీట్ చేసుకున్నాను. బట్ 6:30కి లేచాను. నేను ఎప్పుడు లేచినా కూడా మార్నింగ్ ఆ టైంకి స్టార్ట్ చేసేదాన్ని అన్నమాట. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడులా కుదరలేదు. అంటే ఇంకా ఆడుకోవడము, నేను పని ఏం చేయలేదు. బట్ అదేంటో అట్లా అక్క వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే లేజినెస్ వచ్చేస్తుంది అన్నమాట. అలాగా ఇంకా పిల్లలు ఇక్కడ స్కూల్కి వెళ్ళిపోయారు. బాగా డ్రాప్ చేశాడు. ఖచ్చితంగా విరాజ్ని కూడా తీసుకెళ్ళాలి. వాళ్ళ అక్క వాళ్ళని డ్రాప్ చేసి వస్తాడు. మార్నింగ్ ఇక్కడ అక్క ఇడ్లీ చేసేసింది. ఇంకా చూసారు కదా, విరాజ్ మంచిగా సాంబార్లో చట్నీలో ముంచుకొని తింటాడు. ఈరోజైతే ఇక్కడ టిఫిన్ అయిపోయిన తర్వాత మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక 1 డే ఉన్నాము. అది ఇక్కడ రొటీన్ చూస్తున్నారు కదా. మా బాబాయ్ కొంచెం దైవభక్తి ఎక్కువ. మా తమ్ముళ్ళతో కూడా పూజ చేపిస్తుంటాడు. ఈవినింగ్ అయిపోయింది. అప్పటికే కొంచెం పడుకొని లేచి రెస్ట్ తీసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మమ్మీ విరాజ్ వెళ్ళాము. ఇంకా మా తమ్ముళ్ళు వాళ్ళిద్దరు మా తమ్ముళ్ళు అన్నమాట. వాడు వచ్చేసి ఈవినింగ్ టైంలో అలా అగరబత్తులు వెలిగించి ఇల్లు మొత్తం తిరుగుతూ గంట కొడుతుంటే మా అమ్మ చుట్టూ తిరుగుతున్నాడు అన్నమాట. విరాజ్కి చాలా ఇష్టం పూజలన్నా దైవభక్తి అన్న. నేను చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను. సో ఇక్కడ చూసారు కదా, నేను ఏదో ఒక మూవీ కుబేర మూవీ చూస్తున్నాము. ఆ మూవీలో ఏదైనా సౌండ్స్ వస్తే నా బేబీ బంప్ అనేది మూవ్ అవుతుంది. అది నేను చూసుకుంటున్నా, చెక్ చేసుకుంటున్నా. ఇంక ఇక్కడ మా బాబాయ్ సంధ్యా వందనం చేస్తున్నాడు ఈవినింగ్ టైంలో. అప్పుడు కూడా ఆయన చుట్టూ తిరుగుతూ మొక్కుతూ ఉన్నాడు అన్నమాట. అది మనం పిల్లలు ఎలా పెంచితే, మనం ఎలా తయారు చేస్తే అలాగే తయారవుతారండి. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి సనాతన ధర్మం, శ్లోకాలు, ఓం చాంటింగ్ ఇలాంటివి నేర్పిస్తుంటే హైపర్ యాక్టివిటీ రాకుండా ఉంటుంది. యాక్టివ్గా ఉండడం ఇంపార్టెంట్, హైపర్ యాక్టివ్గా ఉండడం అవసరం లేదు. ఎంత కూల్ అండ్ కామ్గా ఉంటే మనం ఏదైనా నేర్పించడానికి కూడా వీలుగా ఉంటుంది. బట్ పిల్లలు అన్నప్పుడు ఖచ్చితంగా అల్లరి చేస్తారు. అల్లరి చేస్తేనే అందంగా ఉంటుంది. ఇక్కడ నేను ఈవినింగ్ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను. 21st డే అయితే నాకు ఇలా మార్నింగ్ వచ్చేసి అక్క వాళ్ళ ఇంట్లో, ఈవినింగ్ ఇంకా ఆ రోజు నెక్స్ట్ అంతా కూడా బాబాయ్ వాళ్ళ ఇంట్లో గడిచిపోయింది. అక్కడ కూడా నేను నా మేనిఫెస్టేషన్ అన్నీ కూడా క్లియర్ చేసుకున్నాను. రొటీన్ అసలు మిస్ అవ్వద్దు. ఈవినింగ్ టైంలో మంచిగా ఛాయ్ ఎంజాయ్ చేస్తాం. మా పిన్ని మంచిగా టీ ఇచ్చింది. చూసారు కదా, విరాజ్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా ఇదన్నమాట నా 21st డే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మనం లైఫ్లో ఒక చేంజ్ రావాలి, ఒక రొటీన్ మెయింటైన్ చేయాలంటే కొన్ని సాక్రిఫైసెస్ చేయాల్సి వస్తుంది. అందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి నిద్ర. ఎస్, స్లీప్ని సాక్రిఫైస్ చేస్తేనే మనం సక్సెస్ అవ్వగలం అనేది నేను ఈ జర్నీలో తెలుసుకున్నాను. ఎందుకంటే మనం లేట్గా లేచామంటే డే మొత్తం కూడా చాలా స్ట్రెస్ఫుల్గా, చాలా హడావిడిగా ఉంటుంది. అదే ముందుగా లేచామనుకోండి, చాలా ఆర్గనైజ్డ్గా, చాలా నీట్గా ఉంటుంది. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 22nd 7th మంత్ ఆఫ్ మినీ వ్లాగ్. ఇంకా డే 22nd అయితే మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అయిపోయింది. నేను ఈరోజు 7:30కి లేచాను. ఎందుకంటే నైట్ మేమందరం కూడా కుబేరా మూవీ 11:30 వరకు చూసి పడుకున్నాను అనమాట. ఈ టైమ్స్లో నేను అంత లేట్గా పడుకోవడం ఈరోజే. అండ్ అంత లేట్గా పడుకొని మార్నింగ్ 4:35కి లేవాలంటే కుదరదు కదా. అది కూడా ప్రెగ్నెన్సీలో అస్సలు కుదరదు. మన హెల్త్ చూసుకోవడం ఇంపార్టెంట్. 8 hours or 7 hours స్లీప్ ఇంపార్టెంట్. సో ఇంకా మార్నింగ్ 7:30కి లేచిన తర్వాత పైకి వచ్చి ప్రశాంతంగా నా రొటీన్ని క్లియర్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ వచ్చినాక ఇంట్లో వర్క్స్ లేవు కదా. సో నాకు నచ్చినప్పుడు చేసుకుంటున్నాను అన్నమాట. ఇన్ని రోజులు ఇంట్లో వర్క్ మేనేజ్ చేయాలి కాబట్టి మార్నింగ్ లేస్తేనే కుదిరేది. ఇప్పుడు అలా లేదు. మంచిగా నాకు నచ్చినప్పుడు లేచి చేసుకోగలుగుతున్నాను. బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలని ఏం లేదు. చేస్తే చాలా మంచిది. అదొకటే నేను చెప్పేది. చేయకుండా పర్లేదు. ఇంకంతా నా రొటీన్ కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చేసరికి మా పిన్ని ఉప్మా చేసింది. ఉప్మా తినేసాను. తినే మా పిన్ని అన్నమాట. వీళ్ళిద్దరు యారాలు, మా మమ్మీ అండ్ మా పిన్ని, మా డాడీ, మా బాబాయ్ అండ్ మా పెద్ద డాడీ. సో నేను బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాను అన్నమాట. ఇంకిద్దరు కలిసి వంట చేస్తున్నారు. మా పిన్ని మా మమ్మీని చికెన్ చేయమంటే మంచిగా చికెన్ స్పైసీగా చేసేసింది. నాకే బోర్ కొడుతుంది అక్క, నువ్వు చేయి అని చెప్పేసి అడిగిందన్నమాట. సో ఇంకా అందుకే చేసింది. మా పెద్ద తమ్ముడు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాడు మార్నింగే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా మా చిన్న తమ్ముడితోటి విరాజ్ ఇట్లా కూర్చొని మంచిగా కార్టూన్ చూస్తున్నాడు మా అమ్మతోటి. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇద్దరం కొద్దిసేపు ఆడుకున్నాము, నేనే అండ్ విరాజ్. ఇలా ఉంటుందండి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన రొటీన్కి దానికి చాలా చేంజ్ ఉంటుంది కదా. దాని ప్రకారమే మనం ఫాలో అవ్వాలి. ఇంకా మధ్యాహ్నం మేమందరం లంచ్ చేసేసిన తర్వాత మా బాబాయ్ వచ్చాడు.
అప్పుడు ఇంకా కూర్చొని బాబాయ్తో కూడా కూర్చొని మా విరాజ్ తింటున్నాడు అన్నమాట. మా బాబాయ్ చికెన్ తినిపిస్తున్నాడు. ఇద్దరి మధ్యలో కూర్చొని మంచిగా క్యూట్గా తింటున్నాడు. ఇంక ఈవినింగ్ ర్యాపిడో బుక్ చేసుకొని నేను మమ్మీ అక్క వాళ్ళ ఇంటికి రిటర్న్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు ఫుల్ రెయిన్. అసలు ఎంత బాగుందంటే వెదర్. ఇట్లా ఆటోలో వెళ్తే నాకు చాలా ఇష్టం. నాకు కార్ కంజెస్టెడ్గా అనిపిస్తుంది, పడదు. ఆటో అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంక మంచిగా వెదర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటుంది బాబాయ్ వాళ్ళ ఇల్లు, రామంతపురం అన్నమాట. వెళ్ళొచ్చేసరికి అక్క మంచిగా చపాతీ రెడీ చేసింది, తినేసాము. మా స్వీట్కి బనానా మిల్క్ షేక్ కావాలంటే చేసి ఇచ్చాను. సో ఇలా నా 22nd డే గడిచిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చాలండి, మన మూడ్ సెట్ అవ్వాలన్నా ఖరాబ్ అవ్వాలన్నా వాళ్ళే చేస్తారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది నేను చెప్తున్నాను. వాళ్ళ మూడ్ స్వింగ్స్ అండ్ యాక్టివిటీస్ అలా ఉంటాయన్నమాట. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ 7th month డే 23rd ఆఫ్ మినీ వ్లాగ్. సో ఇక్కడ నేను ఇంకా 7:30కి అలా లేచేసి నా యోగా రొటీన్ కంప్లీట్ చేసుకుంటున్నాను. చూసారా మరి ఇది పాప కావాలని కెమెరా ఉందని నాటిగా అటు ఇటు పరిగెత్తుతోంది. ఇంకా అక్క తమ్ముడు ఇద్దరు కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, చాయ్ అప్పలు తింటున్నారన్నమాట, వాళ్ళకి ఇష్టం. నేను విరాజ్ ఫ్రెష్ అయిపోయాము. ఈరోజు అయితే ఇంకా బయటికి వెళ్ళేది ఉంది. నేను అక్క అక్కడికి వెళ్ళడం కోసం రెడీ అవుతున్నాము. సో ఇది ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కోసం ఒక ఇన్ఫర్మేషన్ లాంటి వీడియో అన్నమాట. అసలు ఎక్కడికి వెళ్ళాను, ఏంటి ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి ఐ హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఉంటుందన్నమాట. సో అక్కడికి ఇద్దరం వెళ్ళిపోయాము. అక్కకు కూడా జనరల్ చెకప్ ఉంది, ఇక్కడే ఇంతకుముందుకు వచ్చిందన్నమాట. సో దీనికోసం సర్జరీ కావాలా లేదా ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ దీనికి సంబంధించిన ఓన్లీ ఐకి సంబంధించిన ప్రెగ్నెన్సీలో ఏంటి ప్రాబ్లం అవుతుంది అన్న దాని గురించి నెక్స్ట్ మినీ వ్లాగ్ లాగా పెడతాను. ఇక్కడ ఇంకా నాకు అక్కకి ఐ చెకప్ అయిపోయింది, అంటే సైడ్ చెకప్ కూడా చేశారు కదా, అంతా చేశారు. అండ్ ఇక్కడ స్మార్ట్ విజన్కి వచ్చాము. ఇక్కడ చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇక్కడ కన్సల్టెన్సీ అండ్ మళ్ళీ ఏంటంటే స్కాన్ కూడా ఫ్రీ చేస్తున్నారు, అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడైతే మా చెకప్ అయిపోయింది, డాక్టర్తో కూడా మీట్ అయ్యాము. డాక్టర్ ఒకటి చెప్పారన్నమాట, ఏం చెప్పారో అంతా కూడా నేను ఇంకో మినీ వ్లాగ్లో చెప్తాను. ఇక్కడైతే మేము ఇంకా బయటకు వచ్చేసాము. ఆఫ్టర్నూన్ లోపలికి వెళ్తే ఈవినింగ్ అయిపోయింది, ఇంకా ఆకలిస్తుందని బేకరీకి వెళ్ళాము. ఆ రోజు ఇంకా సాటర్డే నేను ఏం తినను, వెజ్ పఫ్ అండ్ చికెన్ పఫ్ అక్క కోసం తీసుకున్నాము. ఇద్దరం ఇంకా ముచ్చటేస్తూ ఇక్కడ మంచిగా బేకరీలో ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ నాటి థింగ్ ఏమైందంటే మేము ఇద్దరం ముచ్చట పెట్టుకుంటే ఎట్లుంటుందంటే సాస్ అనుకొని అక్క థమ్స్అప్ బూస్ట్ వేసుకుంది అందులో. ఇక బయలుదేరిపోయాము. అక్కడి నుంచి ఉప్పల్కి వెళ్ళాలి మేము. ర్యాపిడో బుక్ చేసుకున్నాము. వర్షం అయితే అసలు ఎంత వర్షం వచ్చిందంటే కుండపోత వర్షం అంటారు కదా, అంత వర్షం వచ్చింది. ఆటోలో వచ్చిన వాళ్ళం పడవలో వెళ్తామేమో అన్నంత వర్షం వచ్చింది. అక్కడ అంత వర్షం వస్తుంటే మేము మాత్రం మంచిగా రీల్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము రెయిన్లో. అలా ఆటోలో వెళ్తుంటే ఫ్రెష్ ఎయిర్ మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఇంటికి వచ్చేసరికి మా పిల్లదయాలు చూసారా ఎలా అల్లరి చేస్తున్నారో, వచ్చి ఫ్రెష్ అయిపోయాము. అక్క టీ పెట్టేస్తుంది, టీ తాగడం కోసం రెడీ అవుతున్నాము. ఇక్కడ ఇద్దరు ఆడుకుంటున్నారు మంచిగా. సో ఇంకా మమ్మీ ఉంది కాబట్టి ఇద్దరిని మమ్మీ దగ్గర పెట్టి వెళ్ళామన్నమాట. నెక్స్ట్ దాంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు ఐకి ఏం ప్రాబ్లం ఉంది, ఏమైంది అని చెప్పేసి అంతా కూడా. ఇంకా టీ రెడీ అయిపోయింది. మా మమ్మీ చూసారా, మమ్మీ అక్కడ కెమెరా ఉందంటే ఎక్కడే చెప్పవి, మినీ వ్లాగ్స్ చేసిన కానీ ఎక్కడ కెమెరా పెడుతున్నానో తెలియట్లేదు అనమాట. ఇంకా ముగ్గురం కూడా ఈవినింగ్ టైంలో మంచిగా టీ తాగుతూ చిల్ అయిపోయాము. ఇంకా మా పిల్లలు చూసారా మంచిగా కూర్చొని కౌంటర్ టాప్ మీద ఆట ఆడుకుంటున్నారు. రీతిపాప మొత్తానికి అక్క ఛాయ్ పోగొట్టింది, అందుకే ఇక్కడ ఏడుస్తుంది అన్నమాట. ఇంక ఇదన్నమాట నా 23rd మినీ వ్లాగ్. సో ఒక రొటీన్ని మెయింటైన్ చేయాలన్నా, దాన్ని అలవాటు చేసుకోవాలన్నా ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్. దాంట్లో మనం ఇన్వాల్వ్ అయిపోవాలన్నమాట. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 24th 7th month ఆఫ్ మినీ వ్లాగ్. ఇంకా ఈరోజు కూడా నేను ఎర్లీ మార్నింగ్ అంటే 4కి అలా ఏం లేవలేదు, బట్ 7:30కి లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా నా యోగా రొటీన్ స్టార్ట్ చేశాను. చెప్పాను కదా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వీడియోస్ లేట్ అవుతున్నాయి, బట్ ప్రతి ఒక్క డే మిస్ కాకుండా నేను అన్ని వీడియోస్ తీసుకున్నాను, అన్నీ అప్లోడ్ చేస్తాను. సో మీరు కన్సిస్టెన్సీగా పెడతాను, ట్రై చేస్తాను, చూడండి. నేను గర్భ సంస్కారం గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి. సారీ అండి, నేను చెప్పలేకపోతున్నాను. దాని గురించి నేను ఇన్ డీటెయిల్గా మీకు ఎలా చెప్పాలి అర్థమయ్యేటట్టు అనేది నేను ఆలోచిస్తున్నాను అన్నమాట. కొంచెం అటు ఇటు వెళ్ళడం ఎక్కువైపోతుంది. హాస్పిటల్ విజిట్ అని విరాజ్ని చూసుకుంటూ, ఇంట్లో వర్క్స్ మేనేజ్ చేసుకుంటూ, వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి కొంచెం నాకు టైం పడుతుంది. అంతేకాని వీడియోస్ మాత్రం ప్రతి ఒక్క క్లిప్స్ తీసుకుంటున్నాను. అదన్నమాట. ఇంకా ఈరోజు అయితే మా రీతు పాపతోటి నా యోగా రొటీన్ స్టార్ట్ అయిపోయింది. నేను అక్కడ ఉన్నన్ని రోజులు నాతో డైలీ మంచిగా పార్టిసిపేట్ చేసిందన్నమాట, క్యూట్గా
మార్నింగే పిల్లలతో ఇలా నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉంటే డే మొత్తం కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ముగ్గురం కలిసి చక్కనైన చక్కలు అంటిక్కో ఇలా అని చెప్పేసి డాన్స్ వేస్తున్నాం. విరాజ్ చూసారా ఎలా ఎగురుతున్నాడో. అంతే, ఇంకా వాడేసి అంతసేపు వేసి వాడు వెళ్ళిపోతాడు. ఇంకా స్కూల్కి రెడీ అవుతుంది మా రీతి పాప. లేచిందంటే ఫటాఫట్గా మంచిగా రెడీ అయిపోతుంది అన్నమాట, విసిగించకుండా. ఇంకా మా స్వీటి పాప కూడా రెడీ అయిపోతుంది. ఇలా స్కూల్ని పంపించడం అనేది ఒక పెద్ద టాస్క్ అండి. మంచిగా రెడీ అయిపోయి టిఫిన్స్ పెట్టేసి పంపించామంటే సగం పని అయిపోతుంది అన్నమాట డేలో. ఇంకా అక్క లేవగానే స్టార్ట్ చేస్తుంది టిఫిన్, లంచ్ అన్నీ ప్రిపేర్ చేయాలి కదా. కాకపోతే పిల్లలకు స్కూల్స్ ఉంటేనే మనకి వర్క్ తొందరగా అయిపోతుంది. ఇంకా ఆ రోజు మొత్తం అయితే ఏం క్లిప్స్ ఏం తీయలేదు. ఇంకా పడుకున్నాను. మధ్యాహ్నం లంచ్, బ్రేక్ఫాస్ట్ అంతా రొటీన్గా అయిపోయింది. ఈవినింగ్ లేచి చూసేసరికి మా విరాజ్ మంచిగా ఆడుకుంటున్నాడు అన్నమాట. నేను పడుకున్నా కూడా తను ఆడుకుంటాడు. ఇంకా ఫుల్ వర్షాలు ఉన్నాయి కదా ఆ టైంలో. సో చూసారా, బట్టలన్నీ కూడా ఇంట్లో సోఫా మీద ఎలా వేసేసామో ఇలానే ఉంటుంది వర్షాకాలం. సో ఇంకా లేచేసి నేను కొంచెం సేపు అలా రిలాక్స్గా కూర్చున్నాను. డైలీ ఇలా నేను బంప్ చెక్ చేసుకుంటాను అన్నమాట. 7th మంత్లో ఎలా ఉన్నా అని చెప్పేసి చూస్తూ ఉంటాను. అది కామన్గా అందరూ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ చేసే పని. వాళ్ళ స్వీటీ అక్క మంచి హోంవర్క్ చేసుకుంటుంటే తను కూడా ఇన్వాల్వ్ అయ్యి పేపర్, పెన్ ఇస్తే రాసుకుంటూ ఉన్నాడు. సో ఇదన్నమాట నా 24th డే మినీ వ్లాగ్. బాయ్. ప్రెగ్నెన్సీలో అందరూ ఒకేలా ఉండరండి. అందరూ యాక్టివ్గానే ఉండాలి, ఇలానే ఉండాలన్న రూల్ అయితే లేదు. అందరూ ఒకేలా ఉండరు కూడా. ఒక్కొక్క ఉమెన్ బాడీ ఒక్కొక్కలా ఉంటుంది. ఒకరికి సపోర్ట్ చేస్తుంది సిస్టమ్, ఒకరికి సపోర్ట్ చేయదు. కొంతమందికి బెడ్ రెస్ట్ చెప్తారు కదా, వాళ్ళైతే హ్యాపీగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి, హ్యాపీగా జాగ్రత్తగా ఉండాలన్నమాట డాక్టర్ సజెషన్ తోటి. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 25th 7th మంత్ ఆఫ్ మినీ వ్లాగ్. ఇంకా నేనైతే ఈరోజు కూడా 7కి అలా లేచేసాను. లేచి బెడ్షీట్స్ అన్నీ కూడా సర్దేస్తున్నాను అన్నమాట. ఇంకా అంతా పిల్లలు రెడీ అయిపోతున్నారు స్కూల్కి. అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నా కదా. సో ఇంకా పీస్ఫుల్గా నా డేని స్టార్ట్ చేసేసాను. ఇక్కడ ఉండడం వల్ల ఏంటంటే నాకు నచ్చినప్పుడు లేచి చేసుకుంటున్నాను. కొంచెం ఆ టైంలో ఎందుకో అంత లేజీగా అనిపించింది. అదే నేను మా ఇంట్లో ఉంటే మాత్రం పక్కా లేచి చేస్తాను. అదేంటో అర్థం కాదు. ఇంకా వచ్చేసి నా యోగా రొటీన్, గర్భ సంస్కార్, మెడిటేషన్ రొటీన్ స్టార్ట్ చేసేసాను. యోగా, గర్భ సంస్కార్ అయితే నేను అస్సలు మిస్ చేయట్లేనండి. కాకపోతే టైం అటు ఇటు అవుతుంది. నేను చెప్పాను కదా, ఎవరికి ఎలా వీలుంటే అలానే చేసుకోవాలని. సో ఇంకా ఇలా స్టార్ట్ చేసేసాను. ఓం చాంటింగ్ అయితే ఖచ్చితంగా 5 minutes చేస్తాను. ఏది చేసినా చేయకున్నా కింద కూర్చునే వీలుంటే కింద కూర్చొని చేయండి, లేకపోతే చిన్న స్టూల్ అన్న వేసుకోండి, చైర్లో అయినా కూర్చొని చేయండి. మెయిన్ థింగ్ నన్ను అయితే ఎక్కువ గర్భ సంస్కార్ గురించి అడుగుతున్నారు. ఏం మంత్రాలు చెప్తున్నారు, ఏం రాస్తున్నారు, ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారని. ఎవరికైనా బేబీకి ప్రాబ్లం ఉందని డాక్టర్స్ చెప్తే మాత్రం వాళ్ళు మంచిగా మేనిఫెస్ట్ చేసుకోండి, ఏం కాదని. సో నేను ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ నా యోగా రొటీన్ అంతా కంప్లీట్ అయిపోయిందన్నమాట. లేట్గానే లేచాను, లేట్గానే స్టార్ట్ చేశాను. అలా అయినా కూడా 1 hour నేను తీసుకుంటాను అన్నమాట సపరేట్గా కూర్చొని. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత లంచ్, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ టైంలో చెరుకు రసం బండి వస్తే ఇలా కూర్చొని తాగుతున్నాం అందరం కూడా తీసుకొచ్చుకొని. ఆ రోజు హాలిడే అన్నమాట. సో అక్క స్వీట్ పాపకు మొత్తం హోంవర్క్స్ అన్నీ చేపిస్తుంది. అందరం చెరుకు రసం తాగిన తర్వాత ఇంకా పడుకొని లేచి ఈవినింగ్ టైంలో అక్క చపాతీ చేసింది, తినేసాము సొరకాయ పచ్చడితో. ఇంతే అన్నమాట. బాయ్. ఆఫ్టర్ సో మెనీ డేస్ నేను 4:30కి లేచాను అన్నమాట ఈరోజు. ఏంటంటే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కొంచెం లేట్గా లేస్తున్నాను. ఈరోజు అయితే 4:30కి లేవాలని ఫిక్స్ అయ్యి లేచేసి మేనిఫెస్టేషన్ అంతా కూడా స్టార్ట్ చేశాను వామ్ వాటర్ తాగిన తర్వాత. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ 7th మంత్ డే 26th మినీ వ్లాగ్. నేను ఇంకా మార్నింగ్ లేచా కదా, టైం మంచి యూటిలైజ్ చేసుకోవచ్చు అనుకుంటూనే ఉన్నాను. మా విరాజ్ 5:30కే లేచి కూర్చున్నాడు. ఇంకా డైలీ మా బావ కూడా యోగా చేస్తాడు అన్నమాట. వెళ్ళి చూస్తున్నాడు వాళ్ళ పెద్ద డాడీ లేచాడా లేదా అని చెప్పేసి. ఇంక ఈరోజు వెదర్ బాగుంది, పైకి వెళ్ళి యోగా చేస్తున్నాడు బావ. ఇంకా మేము కూడా పైకి వెళ్ళాము. ఇంకా అక్కడే యోగా అంతా కూడా కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చేసాము. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారన్నమాట. డైలీ ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అక్కలు ఇద్దరిని కూడా డ్రాప్ చేసి వస్తాడన్నమాట. ఫస్ట్ తనే కూర్చుంటాడు వెళ్ళి. స్వీటీ అండ్ రీతి ఇద్దరు కూడా స్కూల్కి వెళ్తున్నారు. చూసారా ఎలా బాయ్ చెప్తున్నాడు. ఇంకా కొన్ని డేస్ అయితే విరాజ్ కూడా వెళ్ళాల్సిందే. ఇప్పుడే హ్యాపీ లైఫ్ అంతా కూడా, ఇంకా తర్వాత మొత్తం స్కూల్ లైఫే ఉంటుంది కదా పిల్లలకి. ఇంకా తర్వాత దోశ చేసేసింది అక్క. దోశ విత్ పల్లి చట్నీ అండ్ సొరకాయ చట్నీ ఉంది. అండ్ గుంట పొంగనాలు కూడా వేసింది అన్నమాట. మంచిగా
దోశ గుంట పొంగనాలతోటి బ్రేక్ఫాస్ట్ చేసేసాం ఇక్కడ. ఇంకా ఈరోజు ఒక దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. చాలా రోజుల నుంచి నేను డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలనుకుంటున్నా, అక్కడికి వెళ్ళాలని మేము రెడీ అయిపోతున్నాము. అంతలో మమ్మీ ఇక్కడ కరివేపాకు తెచ్చారు, ఊరు నుంచి అక్క వాళ్ళు చాలా తెచ్చారనమాట. కరివేపాకుతోటి మా మమ్మీ ఇంకా కారం చేసేస్తుంది. హెల్త్ కూడా చాలా మంచిది కదా, పల్లీలు ఇవన్నీ కూడా ధనియాలు అన్నీ రెడీ చేసి పెట్టుకుంది. చాలా బాగా చేస్తుంది అన్నమాట మా మమ్మీ. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. మునగాకు, కరివేపాకు ఇలా కారం పొడులు చేసుకొని తింటే హెయిర్కి, స్కిన్కి అంతా కూడా మంచిది కదా. ఇంకా మేము బయలుదేరిపోయాము. నేను బాగా ముందే వెళ్ళిపోతున్నాం అన్నమాట బండి మీద. అక్క వచ్చేసి స్కూటీ మీద వస్తుంది. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ హబ్ అని చెప్పేసి ఉంది, అక్కడికి వెళ్ళాము. ఇది ఎక్కడ ఏంటి అని చెప్పేసి నేను దీని తర్వాత మినీ వ్లాగ్ పెడతాను, ఓన్లీ అబౌట్ డ్రై ఫ్రూట్స్ గురించి. ఇంకా మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి అక్క నేను కూడా పక్కనే వాల్యూ ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. ఇదంతా ఇన్ డీటెయిల్గా నేను ఇంకో వ్లాగ్ చేసి పెడతాను, మినీ వ్లాగ్. ఒక్క దాంట్లోనే చెప్పాలంటే చాలా లెంత్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ కూడా అదే దోశ బ్యాటర్ తోటి ఎగ్ దోశ వేసేసుకొని మంచిగా నైట్ అందరం ఎగ్ దోశ తిన్నామన్నమాట. ఈవినింగ్ మార్నింగ్ అదే అయిపోయింది. ఆఫ్టర్నూన్ మాత్రమే అన్నం తిన్నాము. ఇంకా ఇలా అయితే మా 26th డేని కంప్లీట్ చేసేసాను. అండ్ ఇక్కడ నా క్యూటీస్ చూసారా, నాకు కాళ్ళు బాగా నొప్పులేస్తున్నాయి మమ్మీ అంటే ఎంత క్యూట్గా నాకు కాలు పడుతున్నారు. అందుకే అండి ఇంట్లో ఆడపిల్లలు ఉండాలనేది. చూసారా, అలా చేస్తుంటే నాకే చాలా బాగా అనిపిస్తుంది. ఇద్దరు పోటీ పడి మరి నా కాళ్ళు ఒత్తుతున్నారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ స్వీటీ. నేను అక్క కలిసామంటే ఖచ్చితంగా ఎక్కడికో ఒక దగ్గరికి తిరుగుతూనే ఉంటాము. 10 days ఉంటే ఒక 2-3 days తిరుగుతాం అన్నమాట. ఇంకా నేను అక్క బావ ముగ్గురం కలిసి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. నేను బావ బైక్ మీద వెళ్తున్నాము, వెనకంగా అక్క స్కూటీ మీద వస్తుంది. సో ఇక్కడ నాచారంలో గుడూస్ డ్రై ఫ్రూట్స్ హబ్ అని చెప్పేసి ఒక షాప్ ఉంది. నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశాను దగ్గరలో ఎక్కడ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ షాప్ ఉందని చెప్పేసి. ఈసారి అయితే నేను ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట. లాస్ట్ టైం విరాజ్ టైం అప్పుడైతే ఫస్ట్ నుంచే డ్రై ఫ్రూట్స్ ఫుల్గా తినేసాను. ఈసారి చాలా లేట్ అయింది. సో తెలుసుకొని మరీ వచ్చాము. ఇక్కడ ప్యూర్ హనీ, ప్యూర్ ఘీ కూడా ఉంటుంది. మామిడి తాండ్ర తీసుకున్నాం అన్నమాట, అక్కడే తినేసాను. ఇంకా నేను అక్క మమ్మీ ముగ్గురికి కూడా అన్నీ తీసేసుకున్నాము. ఇక్కడ ఎవరన్నా దగ్గరలో ఉంటే అయితే వెళ్ళండి, చాలా బాగున్నాయి. నాదైతే 3000 అయింది బిల్లు. అంజీర్, పిస్తా, బాదం, కాజు, వాల్నట్స్ అన్నీ తీసుకున్నాను అన్నమాట. ఇన్ని డేస్ ఎక్కడ మంచి ప్లేస్లో తీసుకోవాలని చెప్పేసి చూస్తున్నాను. మిగతా సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ ఇవన్నీ ఆన్లైన్లో పెట్టేసాము ఆల్రెడీ. బట్ ఇవన్నీ ఇక్కడ తీసుకున్నా. హనీ కూడా చాలా ప్యూర్గా చాలా బాగుంది, ఘీ కూడా. సో ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళండి, నేను సజెస్ట్ చేస్తాను. ఇక్కడ నాచారం గుడూస్ డ్రై ఫ్రూట్స్ హబ్ అనే షాప్లో. అండ్ నెక్స్ట్ ఇద్దరం కలిసి పక్కనే వాల్యూమ్ జోన్ ఉంటుంది నాచారంలో, అక్కడ వెళ్ళామన్నమాట షాపింగ్ చేయడం కోసం. నేనైతే ఇక్కడ టిఫిన్ ప్లేట్స్ తీసుకున్నాను. ఇంకా లోపల తిరుగుతూ కొంచెం టైంపాస్ చేస్తున్నాం అన్నమాట అక్క నేను. ఇక అక్క చెల్లెలు కలిసారంటే ఎలా ఉంటుంది, షాపింగ్ చేయడం కంటే ముచ్చట్లు పెట్టుడే ఎక్కువ ఉంటుంది కదా. మేము అదే టైప్ అన్నమాట, షాపింగ్ చేసేది తక్కువ, అన్నీ చూడడం ఎక్కువ. ఇక్కడ విరాజ్ కోసం ఈ గ్లాస్ తీసుకో, ఇది తీసుకో అని చూపిస్తూ ఉంది అక్క. అది సౌండ్ వస్తుందన్నమాట. ఇంక ఇద్దరం కూడా నాటిగా అన్నీ చేసేస్తూ ఉంటాం షాప్లో. తింగర్ పనులు చేస్తామన్నమాట. అందరు మమ్మల్ని చూసి నవ్వుకుంటూ తిరుగుతాము. ఇంకా నేనైతే ఈ బాటిల్స్ ఈ బాటిల్ ఒకటి తీసుకున్నాను. ప్లేట్స్ అలా కొన్ని అవసరం ఉన్నాయి ఎసెన్షియల్ థింగ్స్ తీసుకున్నాను అనమాట. ఇందులో చాలా అన్నీ ఉంటాయన్నమాట. మనకి క్లోతింగ్ సెక్షన్, ఇంకా ఫుడ్ సెక్షన్, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళాము క్లోతింగ్ సెక్షన్ దగ్గరికి. ఏమన్నా అవసరం ఉంటే తీసుకుందాం, ఫీడింగ్ టైప్లో ఏమన్నా నాకు యూజ్ అవుతాయని చెప్పేసి. బట్ నాకు అంతగా ఏం కనిపించలేదు. నైట్ వేర్ అలాంటివి ఉన్నాయి కానీ ఫీడింగ్ పర్పస్లో యూజ్ అవ్వేవి నాకు అంత మంచిగా అనిపించలేదు. నేనేం తీసుకోలే. ఇంకా అక్కనే కొన్ని తీసుకుందన్నమాట, నైట్ వేర్ అలా తీసుకుంది. ఇది వచ్చేసి క్లాతింగ్ సెక్షన్. ఇంక ఈరోజు అయితే మేమిద్దరం ఇలా షాప్లో వెళ్ళి మంచిగా డ్రై ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత ఇద్దరం కూడా షాపింగ్ ఎంజాయ్ చేసేసాము. మేమిద్దరం కలిసి షాపింగ్ చేయడం అనేది మాకు ఒక థెరపీ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఇదన్నమాట మినీ వ్లాగ్ విత్ అక్క షాపింగ్. బాయ్. ఇంకా ఈరోజు అయితే నేను అక్క వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి బయలుదేరిపోతున్నాను. అందుకే మార్నింగ్ 5కి అలా లేచా అన్నమాట. ఈరోజు లేచి హాట్ వాటర్, హనీ తాగేసి జీరా వాటర్ పెట్టేసుకున్నాను. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 27th మంత్ ఆఫ్ మినీ వ్లాగ్. ఇంకా మేము మా ఇంటి దగ్గరికి రీచ్ అయిపోయాము. అక్కడే హోటల్లో మంచిగా ఇడ్లీ అండ్ పూరి తీసేసుకొని తినేసి మంచిగా టీ తాగి వెళ్ళాము. ఇంటికి వెళ్ళగానే టిఫిన్ రెడీ చేయాలంటే కష్టం కదా,
అటు రాగానే ఫస్ట్ ఏం చేస్తాం మనం ఏం ఆర్డర్ పెట్టాం ఏమొచ్చాయని చెప్పి చూసుకుంటాం కదా, అదే చూస్తున్నాను. ఇక్కడ మీషోలో ఒక బ్లౌజ్ ఆర్డర్ పెట్టాను, వైట్ బ్లౌజ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది చాలా బాగుంది. అండ్ ఇంకోటి రామకోటి అంటారు కదా, అది లక్షనామాల పుస్తకాలు 2 తీసుకున్నాను, ఒకటి మమ్మీకి నాకు. వీటి లింక్స్ కావాలంటే లింక్స్ అని కామెంట్ చేయండి, మీకు డైరెక్ట్గా లింక్ వస్తుంది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఇది నేను మీకు స్టైల్ చేసి చూపిస్తాను. ప్రెగ్నెన్సీలో డివోషనల్గా ఉండాలంటే ఇలా రామకోటి రాసుకున్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇంకా తెచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్నాను. విరాజ్ తినేసాడు మంచిగా. ఇంకా 11:30 అలా అయింది, అప్పుడు చేశాను అన్నమాట యోగా గర్భ సంస్కారం. అప్పుడే కుదిరింది, మార్నింగ్ నాకు కుదరలే కదా. ఇంకా చాలా రోజులు అయిందని చెప్పేసి మా ఆయన చికెన్ తెచ్చాడు, చికెన్ చేసేసి పచ్చి పులుసు చేశాను. ఇంకా నా మేనిఫెస్టేషన్ కంప్లీట్ చేసేసుకుని ఆఫ్టర్నూన్ మంచిగా లంచ్ చేసేసి మార్నింగ్ లేచాక కదా పడుకొని లేచాక ఇంకా నైట్ మొత్తం కౌంటర్ టాప్ అంతా డీప్ క్లీన్ చేస్తున్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేసినా చేయకుండా ఎక్కడికన్నా వెళ్ళొస్తే కౌంటర్ టాప్ మొత్తం డీప్ క్లీన్ చేస్తాను అన్నమాట. ఇంకా విరాజ్ మిల్క్ బాటిల్స్ అన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇన్ని రోజులు ప్యాకెట్ మిల్క్ అసలు ఇవ్వలేదు, బర్రెపాలు అయితేనే ఇస్తాను అన్నమాట విరాజ్కి. ఇవన్నీ కూడా డీప్ క్లీన్ చేసేసుకుంటున్నాను. అంతా తీసి కడిగేసి పెడితే ఏంటంటే మనకి అదొక సాటిస్ఫాక్షన్ అన్నమాట. మిగతా ఎప్పుడైనా చేసుకోవచ్చు, బట్ వంట చేసుకోవాలి కాబట్టి కౌంటర్ టాప్ అనేది ఖచ్చితంగా క్లీన్ చేస్తాను నేను ఎక్కడికన్నా వెళ్ళొస్తే. అదన్నమాట. చూసారు కదా, మొత్తం అన్నీ తీసేసాను, మొత్తం లిక్విడ్ వేసి బాగా రుద్ది కడిగేసాను. తను చాలా నీట్గానే ఉంచుతాడు, బట్ అదొక మనకు సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఇక్కడ ఉన్న స్టాండ్ చూసారు కదా, ఇది నేను మీషోలో తీసుకున్నాను. దీని గురించి చాలామంది అడిగారు, లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. స్టాండ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అన్నమాట. వీలైతే నేను లింక్స్ పెడతాను, మీరైతే లింక్ అని టైప్ చేయండి, మీకు వస్తాయి లింక్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి ఇలా ఫ్రెష్ ఫీల్ ఉంటేనే కుకింగ్ చేయడానికి కూడా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. అన్నీ మంచిగా ఆర్గనైజ్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా వీక్కి సరిపోయే వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చాడు మా హస్బెండ్. ఇంకా అవన్నీ కూడా ఇద్దరం కూర్చొని మంచిగా ఇలాంటి బాక్సెస్ తీసుకున్నాను నేను మీషో నుంచి. ఇందులో ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నామంటే 1 వీక్ వరకు మనకి ఏ టెన్షన్ ఉండదు. పుదీనా, కొత్తిమీర ఇవి కూడా టిష్యూ పేపర్ వేసి మంచిగా డబ్బాలో స్టోర్ చేసుకుంటే అసలు ఖరాబ్ కావన్నమాట. పచ్చి బఠానీ ఇవన్నీ కూడా. ఇంకా ఇలా నేను మంచిగా వెజిటేబుల్స్ ఆర్గనైజ్ చేసేసుకొని పీస్ఫుల్గా పడుకున్నాను. నెక్స్ట్ డేకి హ్యాపీగా వంట చేసుకున్నాను. సో ఇదేనమాట నా డేస్ 27 మినీ వ్లాగ్. మార్నింగ్ ఇలా ఫస్ట్ థింగ్ హాట్ వాటర్ హనీ తాగితే చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంది కదా. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 28 7th month ఆఫ్ మినీ వ్లాగ్. ఈరోజు అయితే నేను 6కి లేచాను అన్నమాట. ఎందుకంటే ముందు రోజు కిచెన్ అంతా క్లీన్ చేసుకొని కొంచెం అలసిపోయాను కదా, కొంచెం లేట్గా పడుకున్నాను, లేట్గా లేచాను. ఇంకా మార్నింగ్ రొటీన్ కంప్లీట్ చేసేసుకున్నాను. డైలీ నన్ను ఫాలో అయ్యే వారికైతే తెలుస్తుంది నా మార్నింగ్ రొటీన్ అంతా ఎలా ఉంటుందో. ఈరోజు సింపుల్గా దలియా చేసేసాను అన్నమాట. దలియా అంటే దొడ్డు ఉప్మా, ఇంకా బీట్రూట్ జ్యూస్ తాగేసాము. మెంతికూర టమాటా ఆలు కర్రీ ప్రిపేర్ చేశాను ఈరోజు. అండ్ చూసారు కదా మా విరాజ్, నేను కిచెన్లో ఉంటే బెడ్రూమ్లో కబోర్డ్లో ఉన్న నగలన్నీ తీసి ఎలా ఆడుకుంటున్నాడో. ఇవి వచ్చేసి నేను నా మ్యారేజ్కి తీసుకున్నాను. అప్పట్లో బేగం బజార్లో 1600కి ఈ 2 పీసెస్ వచ్చాయి, బట్ కొంచెం కూడా కలర్ షేడ్ అవ్వట్లేదు. ఎంత బాగుందో క్వాలిటీ, 1600కి వర్తబుల్ అన్నమాట. చాలా మంచి క్వాలిటీతో వచ్చింది మనకి. అప్పట్లో ఇలాంటి మోడల్సే ఉండేది కదా, ఇప్పుడంటే చాలా మోడల్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ 6 years అయిపోయింది. చూసారా ఎలా ఆడుకుంటున్నాడో. అదే అమ్మాయి అయితే ఇవన్నీ వేసుకొని మంచిగా మనం రెడీ చేయొచ్చు. అందుకే ఊరికనే మా విరాజ్కి వేసి అలా మురిసిపోతున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్, గర్ల్ రావాలని చెప్పేసి అందరూ నన్ను బ్లెస్ చేయండి. మా విరాజ్ చూసారా ఎంత క్యూట్గా నవ్వుతున్నాడు. అబ్బో, కిస్సెస్ పెడుతున్నాడు, ఆడుకుంటున్నాడు. ఇంకా వీటితో ఆడుకుంటే అప్పుడప్పుడు నాకు ఎలా ఉంటుందంటే అన్నీ మర్చిపోతాను. స్ట్రెస్ బస్టర్స్ అన్నమాట. అదేవిధంగా స్ట్రెస్ తెప్పించేది కూడా వీళ్ళేనండో, 2 కూడా వీళ్ళ దగ్గరే సాధ్యమవుతాయి. సో ఇంకా మంచిగా ఇద్దరం ఆడుకుంటున్నాము. నెక్లెసెస్ అన్నీ తీసేశాడు. ఇంకా ఆ టైంలో కోప్పడవచ్చు, ఇలా కొద్దిసేపు ఆడుకోవచ్చు. ఏదే ఆప్షన్ అనేది మన చేతిలోనే ఉంటుందన్నమాట. మన మూడ్ మంచిగా ఉందా లేదా దాన్ని బట్టి మనం ట్రీట్ చేస్తాం కదా. మోస్ట్ ఆఫ్ ది టైం నన్ను నేను కంట్రోల్ చేసుకొని వాడికి అదొక ఆటలాగా ఎంటర్టైన్ చేయడానికే ట్రై చేస్తాను. ఇంక ఈరోజు అయితే మార్నింగ్ యోగా చేయలేదు, జస్ట్ మేనిఫెస్టేషనే చేసుకున్నాను అన్నమాట. ఆఫ్టర్నూన్ 11:30కి అలా యోగా గర్భ సంస్కార్ స్టార్ట్ చేశాను. చెప్పా కదా, నా వీలుని బట్టి నేను మళ్ళీ నా రొటీన్ సెట్ చేసుకుంటున్నాను. 10 days వరకు ఇంట్లోనే లేను కదా, మొత్తం రొటీన్ అంతా మిస్ అయింది. చూసారా నాతో పాటు ఎలా క్యూట్గా చేస్తున్నాడో. పిల్లలు మనం ఏ పని చేస్తే ఆ పనే చేస్తారండి.
సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను కోపడకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను. బట్ ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ అనేవి కొంచెం అలా ఉంటుంది కదా, ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలన్నమాట మనల్ని. సో ఇంకా నైట్ టైంలో మంచిగా చపాతీ చేశాను, ఆలు మేతి కర్రీతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా అయితే నా డే 28ని కంప్లీట్ చేశాను. బాయ్. ప్రతి ఒక్క తెలుగువారందరికి కూడా శ్రావణ మాస శుక్రవార శుభాకాంక్షలు. ఈసారి అయితే శ్రావణ మాసం శుక్రవారంతో స్టార్ట్ అయింది. మనకి ఈసారి 5 శుక్రవారాలు వచ్చాయి. అందరు కూడా వ్రతాలు మంచిగా నోములు అన్నీ చేసుకుంటారు కదా. నేనైతే ఎవ్రీ ఇయర్ చేస్తాను. విరాజ్తో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఒకసారి స్కిప్ చేశాను, మళ్ళీ ఈసారి కూడా స్కిప్ అవుతుంది. బట్ 5 months వరకు చేసుకోవచ్చు, ఆఫ్టర్ దట్ చేయొద్దు అన్నమాట. ఇంకా నేనైతే నా శ్రావణ శుక్రవారం రోజు ఇలా మా ఇంటి ముందు గడపలు మంచిగా పూజించి పసుపు కుంకుమతోటి అలంకరించుకొని కలశం పెట్టుకొని పువ్వులతోటి అలంకరించుకున్నాను. ఆ కళే వేరండి. ఇవన్నీ కూడా మన పెద్దవారు ఊరికే పెట్టలేదు. ఈ టైంలో వర్షాలు వచ్చి ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది కదా. సో గడపలు ఇట్లా పూజించితే ఏంటంటే పసుపు వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, అలాగే ఎలాంటి క్రిమి కీటకాలు కూడా ఇంట్లోకి రావన్నమాట. పసుపు యాంటీబయాటిక్ కదా, అదొక రీజన్ ఉంది. ప్రతి ఒక్క సాంప్రదాయానికి కూడా మన ఇండియాలో, మన భారతదేశంలో ప్రతి ఒక్క సాంప్రదాయానికి కూడా ఒక మంచి రీజన్, సైంటిఫిక్ రీజన్ ఉంటుందండి. అది తెలుసుకుని మనం పాటించామంటే అది మూఢనమ్మకంలాగా అనిపించదు, అదొక మంచి కార్యంలాగానే అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఈ శ్రావణ మాసం మొత్తం కూడా అందరూ ఆడవాళ్ళు చాలా నిండుతనంతో వ్రతాలు, పూజలు, నోములు నోముకుంటారు కదా. చాలా బాగా అనిపిస్తుంది. పూలు, పండ్లు ఇవన్నీ కూడా కాస్ట్ కూడా బాగా పెరిగిపోతాయి. ఆ బిజినెస్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా బిజినెస్ అవుతుంది. సో జోక్ ఆఫ్ ది వాట్. ఇంకా ఏంటంటే ఈరోజు నేను జస్ట్ పొగలంతా వేసేసుకొని ఆఫ్టర్నూన్ ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను. మార్నింగ్ అయితే ఈరోజు నేను 4కే లేచాను అన్నమాట. సో అందుకే ఇంకా అలసిపోయి మధ్యాహ్నం అంతా రెస్ట్ తీసుకొని వీడియో క్లిప్స్ ఎక్కువ ఏం తీయలేదు. ఇలా ఫ్రెష్ అయిపోయి మంచిగా పసుపు కుంకుమతోటి అమ్మవారి దగ్గర మొక్కుకున్నాను. పూజ చేయొద్దు కదా, పూజ అయితే మా హస్బెండ్ చేస్తారు. ఈ విధంగా నా డే 29th శ్రావణ మాసం శుక్రవారంతో స్టార్ట్ అయిపోయింది. అండ్ పాజిటివిటీ తోటి, చాలా మంచి అఫర్మేషన్ తోటి నేను మా గర్భ సంస్కారాన్ని కూడా కంప్లీట్ చేసేసుకొని పీస్ఫుల్గా మంచిగా పడుకున్నాను అన్నమాట. ఈ శ్రావణ మాసం మొత్తం కూడా నేను నాన్ వెజ్ తినను, ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది. ఈసారి అయితే వ్రతం చేసుకోలేను, బట్ చూద్దాం అమ్మవారు ఎలా కరుణిస్తారో. ఇంకా ఇదన్నమాట నా 29th డే ప్రెగ్నెన్సీ 7th month మినీ వ్లాగ్ ఇలా కంప్లీట్ అయింది. సో అందరు కూడా శ్రావణ మాసంలో మంచిగా పూజలు, వ్రతాలు చేసుకోవాలని, అందరికీ ఆ అమ్మవారి దీవెన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై మినీ వ్లాగ్. ఇలాగే అన్ని వ్లాగ్స్ కూడా చూసి మన పేజ్ని ఫాలో అవ్వండి. ఇంకా కొన్ని షాపింగ్ వీడియోస్ కూడా పెడతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఫస్ట్ బోర్న్ బేబీని మేనేజ్ చేస్తూ, అది కూడా ప్రెగ్నెన్సీలో గర్భ సంస్కారాన్ని ఎర్లీ మార్నింగ్ లేచి కంప్లీట్ చేయడం కోసం రొటీన్ని మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు. సో ఫైనల్గా నేనైతే సక్సెస్ఫుల్గా డే 30లోకి వచ్చేసాను. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 30 7th month ఆఫ్ మినీ వ్లాగ్. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. నేనైతే ఒక మంచి డెసిషన్ తీసుకున్నాను అనుకుంటున్నాను. లేకపోతే ఈ ప్రెగ్నెన్సీలో కూడా నేను చాలా లేజీగా ఉండేదాన్నేమో. సో నేను అటు విరాజ్ని మేనేజ్ చేయగలుగుతున్నాను, ఇటు ఇంటి పనులు మేనేజ్ చేయగలుగుతున్నాను, ఇటు గర్భ సంస్కారం మేనేజ్ చేయగలుగుతున్నాను. అంటే ఒక రొటీన్ సెట్ చేసుకోవడం వల్ల అది కూడా ఎక్కడికైనా వెళ్ళినా కూడా అది మిస్ అవ్వకుండా చూసుకుంటున్నాను. బట్ ప్రెగ్నెన్సీలో అయితే ఎప్పుడు ఎనర్జీ ఒకే లెవెల్లో అస్సలు ఉండదండి, ఒక్కోసారి డ్రాప్ అవుతుంది. నాకైతే ఒక్కోసారి అనిపిస్తుంది, బట్ నన్ను నేను పుష్ చేసుకుని మరి నా రొటీన్ని మెయింటైన్ చేస్తున్నాను. ఇలా ఎన్నో రోజుల నుంచి ఏదో ఒక రొటీన్ ఫిక్స్ అవ్వాలనుకొని అలా టైం వేస్ట్ చేసుకుంటూ వచ్చాను. ఈసారి అయితే అస్సలు అలా టైం వేస్ట్ చేద్దని ఫిక్స్ అయిపోయాను అన్నమాట. సో అందుకే చాలా గట్టి డిజైర్ పెట్టుకున్నా కాబట్టి నేను ఇలా 30 daysని కూడా చాలా హ్యాపీగా గర్భ సంస్కార్ కంప్లీట్ చేశాను. గర్భ సంస్కార్ గురించి చెప్పమని చాలామంది చాలా క్వారీసే అడుగుతున్నారు. సో ఖచ్చితంగా చెప్తానండి. ఇంకా రెగ్యులర్గానే నా బ్రేక్ఫాస్ట్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. డైలీ అయితే జ్యూస్ ఖచ్చితంగా తాగుతాను, ఎప్పుడో ఒకసారి స్కిప్ అవుతుంది. ఈరోజు సింపుల్గా ఉప్మా చేసేసాను. ఈరోజు అయితే నాకు కొంచెం డల్గా ఉందన్నమాట, కొంచెం చల్లగా అలా అనిపించింది. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత స్వెటర్ వేసుకొని నేను విరాజ్ ఆఫ్టర్నూన్ పడుకున్నాము. సో ఇలానే 8th month కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. 8th month వ్లాగ్స్ కూడా 1 by 1 వస్తూ ఉంటాయి. సో నేను డెఫినెట్గా గర్భ సంస్కార్ ఇన్ డీటెయిల్ వీడియో చేస్తాను.
అంటే ఏదో మెరాకిల్ అయిపోతుందని కాదు, గర్భంలో ఉన్న శిశువుకి ఫస్ట్ నుంచే సంస్కారం ఏర్పడమే గర్భ సంస్కారం అన్నమాట. సో నేను తప్పకుండా మీతో అన్నీ షేర్ చేసుకుంటాను. సో దిస్ ఈజ్ మై లాస్ట్ డే ఇన్ 7th month ప్రెగ్నెన్సీ, డే 30 మినీ వ్లాగ్ అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ ఫాలో అండ్ షేర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు నాకు డల్గా ఉందని చెప్పాను కదా, ఇంకా ఈవినింగ్ టైంలో నేనేం చేయలేదన్నమాట. దాబా నుంచి రోటీస్ తీసుకొచ్చారు మా హస్బెండ్, ఇంకా హ్యాపీగా రోటీస్ తినేసి పడుకున్నా అన్నమాట. ఇలా ఎప్పుడన్నా వీల్ కానప్పుడు దాబా ఫుడ్ తింటాను, అంతేకాని జంక్ ఫుడ్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను. ఇలా అంతా కూడా డిన్నర్ రొటీన్ కంప్లీట్ చేసేసుకొని మంచిగా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని, శ్రావణ మాసం కదా మంచిగా రోజు ముగ్గులు వేసుకొని పసుపు కుంకుతో పుదించుకుంటే నెక్స్ట్